తెలంగాణలో తొలిసారిగా బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ రెడీ అవుతోంది. కొత్తగా కొలువు తీరిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈసారి ప్రవేశపెట్టే బడ్జెట్ ఎలా ఉండబోతోంది? ఏ అంశాలపై ఫోకస్ చేస్తున్నారు? ఎలాంటి కీలక బిల్స్ ను రేవంత్ ప్రభుత్వం ప్రవేశపెట్టబోతోంది? వాచ్ దిస్ ఇన్ అ రిపోర్ట్. రాష్ట్రంలో కొత్తగా ప్రభుత్వ ఏర్పాటు తర్వాత తొలిసారిగా బడ్జెట్ సమావేశాల నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఫిబ్రవరి 2వ వారంలో బడ్జెట్ సమావేశాల నిర్వహణకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వ తొలి బడ్జెట్ కావడంతో ఎలా ఉండబోతుందన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈసారి కేంద్రంలో మోదీ ప్రభుత్వం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో తాత్కాలిక బడ్జెట్ ప్రవేశపెట్టాలా లేదా పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టాలా అన్న దానిపై చర్చ జరుగుతున్నట్టు తెలుస్తోంది. ప్రవేశపెట్టే బడ్జెట్ ను బట్టే సమావేశాలు ఎన్ని రోజులు జరుగుతాయన్నది ఆధారపడి ఉంటుంది. ఒకవేళ పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెడితే పద్దులు డిమాండ్లపై కూలంకషంగా చర్చించే అవకాశం ఉంది. దీనికి 2 వారాల సమయం పడుతుందని అంటున్నారు. ఒకవేళ ఓట్ ఆన్ అకౌంట్ ప్రవేశపెడితే బడ్జెట్ సమావేశాలు 4 నుంచి 5 రోజులకే పరిమితమయ్యే అవకాశం ఉంది. ఈసారి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశాలే ఎక్కువ కనిపిస్తున్నాయని విశ్లేషకులు అంటున్నారు. లోక్సభ ఎన్నికల షెడ్యూల్ ఫిబ్రవరి 2వ వారం తర్వాత విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. దీంతో ఆలోపే బడ్జెట్ సమావేశాలు ముగించుకునే తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు బడ్జెట్ కూర్పుపై విస్తృతంగా కసరత్తు జరుగుతోంది. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీల అమలు సహా కాళేశ్వరం ప్రాజెక్టులో చోటు చేసుకున్న అవినీతి తదితర అంశాలపై ఇందులో చర్చిస్తున్నారు. దీంతో సీఎం ఆదేశాలతో బడ్జెట్ రూపకల్పనపై ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క దృష్టి పెట్టారు. అన్ని శాఖల మంత్రులు ఉన్నతాధికారులతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. మరోవైపు ఈ బడ్జెట్ సమావేశాల్లో తెలంగాణలో బీసీలు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న కుల గణనపై బిల్లు ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తున్నాయి. ఎన్నికల సమయంలో సీఎం రేవంత్ రెడ్డి సైతం కులగణన ఖచ్చితంగా జరిపి తీరుతామని హామీ ఇచ్చారు. అటు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ సైతం న్యాయ జోడో యాత్రలో కులగణనపై ప్రజలకు హామీ ఇస్తున్నారు. బీహార్, కర్ణాటక రాష్ట్రాల్లో ఇప్పటికే కులగణన పూర్తయింది. దీనిపై అధ్యయనం చేసేందుకు ఆ రాష్ట్రాలకు ప్రత్యేక అధికారుల బృందాన్ని రేవంత్ ప్రభుత్వం పంపించింది. దాదాపు 100 ఏళ్ల క్రితం బ్రిటిష్ ప్రభుత్వం కులగణన చేపట్టక అప్పటి నుంచి ఇప్పటి వరకు దేశంలో కులగణన జరగలేదు. ఈ నేపథ్యంలో కులగణనపై బిల్లు ప్రవేశపెట్టాలన్న ఆలోచనతో ఉంది తెలంగాణ ప్రభుత్వం.